యొక్క సభవారికి వినం చేయగా ఏ విధంగా నా యొక్క పట్టణము మైసామావర పట్టణం నా పేరు రేణుక ఎల్లమ్మ అని నీకు నా పుత్ర సంతానం ఉన్నా నాకు పుత్ర సంతానం ఉన్నది కదా నా యొక్క కుమారుడు 5 నా బిడ్డ శ్రీయాల గౌరు నా కొడుకు పరశురాము ముక్కలయ్య శిక్షలనాథుడు జంపనేశుడు అయినా నాకు 5 కుమారుడు కానీ బిడ్డలొచ్చున్నాములు మైసామావర పట్టణంలో పలికి కైలాసపతి మమ్ము కరుణించుమా పట్టణం పురోస్థితి నీ దేవుడు మాకు తెలుపుగా ఒరే సేవగా నా యొక్క నామదేవు పరశురాముడు అంటారు నా యొక్క తల్లి రేణుకాదేవి నాకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఒక చెల్లి ఇలగౌడు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బాలకను నా తోటి పాలతో ఒకనాడకి ఎన్ని వెళ్తున్నావు అదే ఎందుకుగా జయ శ్రీ రేణుకా మాతాకి జగదీశ పరశురామ పట్టణం పూర్వాసి పట్నం కైలాసపతి పట్నం మైసామావరపురం పట్నం మేము 500 అందులో ఒక చెల్లె ఇలగౌడు కదా నువ్వు ఎటు వెళ్తున్నావు బాలక అదే దగ్గరికి వెళ్తున్నాను కదా అదే
నామధేయముని పట్టణం పురోసి తమవారికి చెప్పుగా ఓ సేవక నా నామం డొక్కనాథులు అంటారు. మా తల్లి రేణుకాదేవి. మేము 5 అన్నదమ్ములం. అందులో నేను 3వ వాడను. మా అందరితో ఒక సిరియాల ఈలగౌరి చెల్లెలు ఉన్నది కదా. నేను మా అన్నయ్య వద్ద వెళ్తున్నాను. నీ పట్టణం యొక్క సభవారికి చెప్పుగా మా తల్లి మాకు ఒక చిన్నగా ఇప్పుడు ఎటు వెళ్తున్నావు బాలకను? మా మైసమ్మవారి పట్టణం ఎల్లుముగా చిరకనాథులు అంటారు. మా తల్లి రేణుకాదేవి. మరి మైసామవర పట్టణం. మా తల్లి దగ్గరికి వెళ్తున్నాం.
జై శ్రీ రేణుకా మాతాకి ఓ అమ్మాయి నీ యొక్క నామధేయము నీ పట్టణము నీ తల్లిదండ్రులు ఎవరు నాకు ఈ సభ వారికి చెప్పు కదా. ఓ చెల్లియ నా యొక్క నామం ఇలాగవరు నా యొక్క తల్లి రేణుకాదేవి నాకు 5 అన్నదమ్ములు కలరు నేను అందులో వచ్చిన దాని ఇలాగవరును మా యొక్క పట్టణం మైసామవరం పట్టణం అంటారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము నువ్వు? మా యొక్క తల్లి దగ్గరకు వెళ్తున్నాను. అదే విధంగా వెళ్ళిపోము కదా. నా మానే నా పేరు రంగయ్య ఇతడేమో మంగయ్య. 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 నిత్యానిత్యము మేము మంగళం పూలడదాము. నిత్యానిత్యము మేము మంగళం పూలడదాము. నిత్యానిత్యము మేము మంగళం పూలడదాము. నిత్యానిత్యము మేము మంగళం పూలడదాము. మంగళం పూలడదాము భద్రములోనే ఇప్పుడు. మంగళం పూలడదాము భద్రములోనే ఇప్పుడు. మంగళం పూలడదాము భద్రములోనే ఇప్పుడు. మంగళం పూలడదాము భద్రములోనే ఇప్పుడు. ధరణి మైసామౌరదాము నికాతిగా. ధరణి మైసామౌరదాము నికాతిగా. ధరణి మైసామౌరదాము నికాతిగా. ధరణి మైసామౌరదాము నికాతిగా. మరువకరి పూరిసామి నెడేడేదా. మరువకరి పూరిసామి నెడేడేదా. జై శ్రీరంగ మాతాకి. బాలకులారా, మీరు చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? నీ పేరేం పేరు? మేము ఆటలాడుకోవడం పోతున్నాం. నా పేరు రంగయ్య. నా తమ్ముడు ఇతడు. అని మాటలు రావాలి నువ్వు చెప్తున్నా అని. దేశిరంగ మాతాకి ముదముతో వాసిది నా పేరు మంగయ్య. నా పేరు మంగయ్య ఇతడేమో రంగయ్య. నా పేరు మంగయ్య ఇతడేమో రంగయ్య. నిత్యానిత్యము మేము ఉంగరం పూలాడదాము. ధరణి మైసామౌరదాము నిదాత్మిగా. ధరణి మైసామౌరదాము నిదాత్మిగా. మరువకరి పూరిసామి నెడేడేదా. ముదముతో వాసిది నా పేరు మంగయ్య. జై శ్రీరంగ మాతాకి. బాలక నీ నామధేయం చెప్పుగా. ఒరే సేవక నా నామం మంగయ్య. ఎటు పోతున్నారు మీరు? బొంగరం ఆడుకుంటాం. ఎప్పుడు బొంగరం ఆడుకుంటారా మీరు? నిన్ను ఆడుకుంటాం. మేము ఆడుకుంటాం బొంగరాములు. నీకు మీరు ఆడుకుంటారా? నీకు మీరు ఆడుకుంటే ఆడేటైతే మంది పెట్టుకుంటే ఆడేది. ఏ మందినట్టు ఎత్తడో ఓడి కొట్టుకుంటాం. అరే ఏ బొంగరం? రంగాయిని చూడరా నా బొంగరము మోతరా. రంగాయిని చూడరా నా బొంగరము మోతరా. రైలు రైలు బంగారము రణమోత చూడరా. రైలు రైలు బంగారము రణమోత చూడరా.
చిన్నలేదు మాటలేదు రేపు చెప్తే ఒక్కరే చూడిపోతాం మీ ఎవరికి పంచుకుంటాయి అరే మంగ నువ్వు ఇస్తాయో ఏ బొంగరం ఇచ్చిందా మంగ గీడ ఏ మాటలు నల్లోడు వచ్చిందనుకో మొత్తం మాటకి ఈ యొక్క మునిపాడు బొంగరం ఏమంటే ఇవ్వకున్నారే ఇప్పుడు నా తల్లి వద్ద దగ్గర నీ బొంగరం తెచ్చుకున్న వాడు కదా జయ హిందూ మాతాకి జగదీశ పరశురామ నాతోటి వాళ్ళు బొంగరములు ఆడుచున్నారు నాకు బొంగరం కావాలి కదమ్మా జయ శ్రీగా మాతాకి పేదల పాలిటి పెండిదివమ్మ పేదల పాలిటి పెండిదివమ్మ పేదల పాలిటి పెండిదివమ్మ పేదవారికి వేలువమ్మ పేదవారికి వేలువమ్మ కల్లే నా పాలి కల్పవల్లే కల్లాని కల్లే నా పాలి కల్పవల్లే సమస్త జిల్లాలను ఒక మాత కదా తల్లి జయ శ్రీ పార్వతి మాతాకి ఎందుకొరకు చెప్పు కదా నేను ఇలా అంటున్నావు జయ శ్రీగా మాతాకి నాతోటి బాలురు ఆడుచుండినే నాతోటి బాలురు ఆడుచుండినే నాతోటి బాలురు ఆడుచుండినే నాతోటి బాలురు ఆడుచుండినే బొంగరము నాకు కావలెనమ్మా బొంగరము నాకు కావలెనమ్మా బొంగరము నాకు కావలెనమ్మా బొంగరము నాకు కావలెనమ్మా తల్లే నా పాది కల్పవల్లే ఆయ్ భూమి తల్లే నా పాది కల్పవల్లే నాతోటి బాలురు ఆడుచుండినే నాతోటి బాలురు ఆడుచుండినే జయ శ్రీగా మాతాకి అమ్మ నాతోటి బాలురు బొంగరములు ఆడుచున్నారు వారి బొంగరం ఇవ్వనచో వారు ఇవ్వకున్నారే నాకు ఒక బొంగరం కావాలి కదమ్మా మారా నీకు బొంగరం కావాలన్నా పెండితోని బంగారముతోను పెండితోను బంగారముతోను బంగారముతోను పెండితోను బంగారముతోను పంచలోహములు చేసి ఇచ్చదను పంచలోహములు చేసి ఇచ్చదను పంచలోహములు చేసి ఇచ్చదను పంచలోహములు చేసి ఇచ్చదను నీకు బొంగరం కావాలంటే ఎండి బంగారం ఇత్తడి లోహముల బొంగరం తయారు చేసి ఇస్తాను ఆయన అలా అంటున్నావా పంచలోహము బొంగరము వాడు పంచలోహముల బొంగరము వాడు కోరిక తోడుత చెప్పెద వినుమా కోరిక తోడుత చెప్పెద వినుమా అమర దేవతలు కుమర దేవతలు అమర దేవతలు కుమర దేవతలు పట్టిన బొంగరము నాకు కావలను పట్టిన బొంగరము కావలనన్నా అల్లే నా పాది కల్పవల్లే ఆయ్ భూమి తల్లే నా పాది కల్పవల్లే పంచలోహము బొంగరము వాడు పంచలోహము బొంగరము వాడు జయ శ్రీగా మాతాకి ఈ వెండితోని పంచలోహం చేసినటువంటి బొంగరం నాకు వద్దు కదా నా తాతలు ముత్తాతలు మన దేవతలు కుమార దేవతలు పట్టినటువంటి బొంగరం నాకు కావాలి కదా మా జాత ఎక్కడున్నా తెలుసు కదా మన దేవతలు దేవతలు వచ్చే బొంగరం కావన్నా కుమారా పిరాతి వీరులు ఎందరు పిరాతి వీరులు ఎందరు పిరాతి వీరులు ఎందరు ఇంతవరకు రాకపాయి ఇంతవరకు రాకపాయి ఇంతవరకు
తాతలు ముత్తాతలు వచ్చిన బొంగరం కొరకు విరాజీనులు వెళ్ళిరు, ఇంతవరకు రాలేదు కదా ఆయన వద్దు కదా. అమ్మ అలా అంటున్నావా? అమ్మ విరాజి వీరుడను పరశురాముడను, విరాజి వీరుడను పరశురాముడను, విరాజి వీరుడను పరశురాముడను, విరాజి వీరుడను పరశురాముడను, రాజులవది ఇంజవాడను, రాజులవది ఇంజవాడను, పేరు పేరు సరగుణ తెలుపు, పేరు పేరు సరగుణ తెలుపు, చంపు సూతల్లే నా పాది కల్పవల్లే, తెలుపు మోదల్లే నా పాది కల్పవల్లే, విరాజి వీరుడను పరశురాముడను, విరాజి వీరుడను పరశురాముడను. చెప్పుడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు అమ్మా? నీ విరాటి వీరుడు పరశురాముడు ఉండగా నీకు ఏమి భయం లేదు కదా? నీ రాజును వధించేవాడు కదా. జై శ్రీ పార్వతి మాతాజీ, నాగమునేంద్రుని కట్టు కలరు, నాగమునేంద్రుని కట్టు కలదు, నాగమునేంద్రుని కట్టు కలరు, నాగమునేంద్రుని కట్టు కలదు, కట్టు మొదట నాగవేదము కలరు, కట్టు మొదట నగపిరము కలదు, నాగపిలములో నాగచేసుడు, నాగపిరములో నాగచేతుడు, ప్రతాపనాగన్నున్నడు హన్నులో, ప్రతాపనగన్న ఉన్నడందులో, ప్రతాపనాగన్న కంఠములో ప్రతాపనగన్న కంఠము లోపల దేవతలు కొమర దేవతలు, అమర దేవతలు కొమర దేవతలు, అమర దేవతలు కొమర దేవతలు, అమర దేవతలు కొమర దేవతలు, పట్టిన బంగారం నడి పూరగా, పట్టిన బంగారం ఉన్నది కొడుక, భయమేలా బాగాత్ర, పుత్ర కైపమును సుభాగాత్ర, భయమేలా బాగాత్ర, పుత్ర కైపమును సుభాగాత్ర. జై శ్రీ పార్వతి మాతాజీ. కుమారా, ఇక్కడికి మన సోమావరం పట్టణానికి 12 ఆమెల దూరంలో 12 చిత్ర ప్రతాపనాగరి మొత్తంలో మన బంగారు పొంగడం ఉన్నది. కుమారా, ఇక్కడికి 12 ఆమెల దూరంలో మైసమావురానికి నాగబిలం ఉన్నది. నాగమునేంద్రుని గట్టు లోపల 12 చిత్ర ప్రతాపనాగరి కంఠముల బంగారు పొంగరం ఉన్నది. నువ్వు తీసుకొని రాము, నీకు శుభం కలుగుతుంది. కుమారా, నువ్వు బంగారు పొంగరం కొరకు పోతున్నావని ఆ నాగమునేంద్రుని వల్ల నీకు ఏమన్నా ఆపద కలిగితే నాకు ఏమి అనుమానం ఇస్తావు చెప్పు నాయన. అమ్మా ఏం ఆడాలంటున్నావా అమ్మా? అవును కదా. మీరు గంట దీపం పెట్టి పోతున్నాను అమ్మా. ఈ గంట దీపం సక్రమంగా ఉండొచ్చు. జై శ్రీ పార్వతి మాతాకి. కుమారా, ఇంకొక బంగారు పొంగరం కొరకు పోతున్నావు. ఆ యొక్క నాగమునేంద్రుని వల్ల నీకు ఏమన్నా ఆపద కలిగితే నాకు ఏమి అనుమానం పెడతావు చెప్పి పొమ్ము నాయన. అమ్మా అలా అంటున్నావా? నేను ఒక బొంగరము పోయే ముందు నీకు ఒక గంట దీపం పెడుతున్నాను. ఈ గంట దీపం సక్రమంగా ఉండొచ్చు. నాకు ఏమీ ప్రాణహాని కలిగినట్టుగా ఊహించుకో. ఒకవేళ దీపం మారినట్టుగా అయితే నాకు ప్రాణహాని కలిగినట్టుగా నువ్వు తెలుసుకోగలమ్మా. అదే విధంగా వెళ్ళిపోరా నాయన. జయ శ్రీ మాతాజీ, జై శ్రీ పార్వతి మాతా. కైలాసపతి నన్ను కరుణించువా, కైలాసమ్మ. జయ శ్రీ మాతాజీ. తీసుకొని నాగమునేంద్రుడి దగ్గరికి చేరుకున్నానే. ఇప్పుడు నాకు విలంలోనికి నేను వెళ్ళి జయ శ్రీగా మాతాకి. పోతులే కఠినాశు కంపుల పూడిన కంపులను, 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 నాగ విలంలోనికి తరుగునాడే వెళ్ళడం, నాగ విలంలోనికి తరుగునాడే వెళ్ళడం, నాగ విలంలోనికి తరుగునాడే వెళ్ళడం, నాగ విలంలోనికి తరుగునాడే వెళ్ళడం, నాగ దించి అడియదాను నాకు జపాలములను,
ఈ నాగన్న నాకు ఈ యొక్క బొంగరం వెళ్తున్నచో ఆ నాగన్నను సంబంధించి నేను ఇప్పుడు బొంగరం తీసుకునే వాళ్ళని కదా బాగా ఏమంటావురా ఇక్కడ నా మధ్యకు వచ్చినాడు? నేను వెంకటా కుమారుడు పరశురాముడు వచ్చినాడు కదా తెలుగున్నావురా నాగా ఏమంటావైతే నాకేమి నువ్వు ఇక్కడ నా వద్దకు ఎందుకు వచ్చావు తెలుసు. నేను విరోధి సంబంధించిన వాడు నువ్వు నాకు ఎంత వాడవురా నాగా నాకింత మహా యోధుడి పేరు నిర్మాణకు ఎంత బాలక అలా అంటున్నావురా నీ వద్ద నా బొంగరం నాకు ఇవ్వము కదా నేను ఇచ్చేవాళ్ళని కాను కదా, ఇవ్వకుండా నేను సంపాదించి నేను తీసుకెళ్ళి వాడను కదా అది తరం కాదుగా. జయ శ్రీరంగా మాతాకి ఆహా ఇప్పుడు నేను నాగన్నను సంపాదించినాను నేను యొక్క బొంగరం తీసుకొని నేను బొంగరం తీసుకున్నాను కానీ దీనికి తగ్గినటువంటి ధర లేకపోయాను ఆహా ఇప్పుడు ఏమి చేయదు నేను ఆహా ఒక భయం వచ్చినది నాకు యొక్క నా విషయం చంపినాను దాన్ని తోలుకుంది నేను ఇప్పుడు జాలి వేసేదాన్ని జయ శ్రీరంగా మాతాకి జయ శ్రీ పార్వతి మాతాకి దైవమా, ఇప్పుడు నేను ఏం చేయదు ఆపద కలిగినట్టు ఉంది. ఆయన పెట్టిన ఒక దీపం ఆరిపోయింది కదా, ఆ నాగముందెందుని వల్ల ఏమో ఆపద వచ్చింది. ఎట్టనే ఆ యొక్క నాగముందెందుని వేడుకునేదాన్ని. జై శ్రీ పార్వతి మాతాకి నీకు నీకు నాగన్న నగన్న దివ్రా సుందరి నాగో నగన్న నీకు నీకు నాగో నగన్న జై శ్రీ పార్వతి మాతాజీ మాతాజీ జగదీశ పరశురామ కుమారా పరశురామ చల్లగా వర్తిల్లు కదా నాయన నువ్వు వేల పని సుఫలమైందా కుమారా సఫలమైన యొక్క బొంగరం తీసుకొని వచ్చిన బొంగరం ఎంత అందంగా ఉన్నదమ్మా ఇటున్నాయి కదా
ఎంత అందంగా ఉన్నది అమ్మ, చూడు. అద్భుతంగా ఉన్నది. ఆ కుమారా ఎంత చక్కగా ఉన్నది ఈ బొంగరం. చూడ చక్కగా ఉన్నది కదా నాయన. మరి బొంగరం పట్టుకోండి. ఈ బొంగరం తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు నాకు మూడు బాధతో ఈ బొంగరం రావడానికి నేను వెళ్ళేవాళ్ళం కదమ్మా. సరే నాయన వెళ్ళుగా. కుమారా నువ్వు బొంగరం ఆడుకొని పోతున్నావు కానీ వారితోటి ఎవరితోటి ఆటలు ఆడుకొని మంచిగా ఎవరితోటైనా తిట్టవాడి వచ్చేవు నాయన. మరి తీట పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు నిన్ను కొట్టి తిడతారు. మరి అమ్మా నేను మంచివాడిని అమ్మా, నేను ఎవరి జోలికి నేను వెళ్ళను కదా. ఎవరి జోలికి బొంగరం ఆడుకోవడం అలాగా వచ్చేవాడిని కదా అమ్మా. ఎల్లము జయ శ్రీత మాతాకి జగదీశ పరిచరమ్మ. దేశీయంగా మాతాకి రంగాయన చూడరణ బొంగరపు పోతనా, రంగాయన చూడరణ బొంగరపు పోతనా, రైలు రైలు బొంగరపు రణమోక చూడరా, రైలు రైలు బొంగరపు రణమోక చూడరా. మాతాకి ఓ మంగ ఏరా నా బొంగరం కిరణాలు యారా ఘోరం లేదు పండు. మీరు బంగారు బొమ్మలు తెచ్చుకున్నారా? మీ కట్ట బొమ్మలు అడిగారా? మీరు బంగారు బొమ్మను తెచ్చుకున్నావురా? ఎక్కడ తెచ్చుకున్నావు? మీరు మా తాత ముత్తాత పడ్డారు బొమ్మలు నేను తెచ్చుకున్నాను కదా. ఈ బొంగరం ఏమైనా ఎక్కడ తెచ్చుకున్నావు తెలుసా? బొంగరం చెప్పురా. అడ్డకుమారు సాయి బొంగరం ఇది. ఎక్కడ తెచ్చుకున్నావు? అడ్డకుమారు బొంగరం ఇది. మాతాకి మీ అట్ల కుమార్ సాయి బొమ్మలు చెప్తా, మా తాత ముత్తాత పడ్డారు బొమ్మలు చెప్తా చూడండి. మాతాకి ఈ యొక్క మీ బొమ్మలు యొక్క మందర పెట్టండి. ఒక్కసారి బయట 100 రోజులు ఎన్నికలు సరే ఈ అమాయకులు నన్ను విషయం మీరు కనిపెట్టద్దు. అరే నీ దూరం చిన్నప్పటికే మాడవాడు బొంగరం అది కనిపించేస్తాను కదా. బాలులార మీరు రండి బొంగరం పార్వతి మాత